చంద్రబాబు నాయుడు అయితే రాత్రి పగలు పనిచేస్తూనే ఉన్నారు. వాస్తవంగా ఈ వయస్సులో 74 సంవత్సరాల వయసులో ఎడతెరిపి లేకుండా సభల్లో పాల్గొంటున్నారు. ఇంకా జగన్ మధ్యలో బ్రేక్ తీసుకున్నాడు, పవన్ కళ్యాణ్ బ్రేక్ తీసుకున్నాడు, కానీ చంద్రబాబు నాయుడు మాత్రం రోజుకి 2 సభలు, అట్లాగే మళ్ళీ కాన్ఫరెన్సులు ఇవన్నీ నడుపుతూనే ఉన్నారు. తాజాగా చూస్తే కడప జిల్లా రాయచోటులో ఆయన తీవ్ర స్థాయిలో వైసీపీ ప్రభుత్వం మీద విరుచుకుపడ్డారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో నిత్యావసర ధరలు పెరిగిపోయాయి, మద్య నిషేధం అని హామీ ఇచ్చి అమలు చేయలేదు, సిపిఎస్ పిఆర్సీ లేదని మళ్ళీ ఇప్పుడు అబద్ధాలు చెప్తూ ఎన్నికలకు వస్తున్న వైఎస్ఆర్సీపీకి ఓటు అడిగే హక్కు లేదన్నారు. కడపలో ఉక్కు పరిశ్రమ తెస్తానని తెచ్చాడా, జిల్లాలో ఒక్క ప్రాజెక్టు పూర్తి చేశాడా అని ప్రశ్నించారు. సీఎం సొంత జిల్లాలో కరువు ఉందని అధికారులు చెప్తే తన జిల్లాలో కరువు అని చెప్తే అవమానం అని అన్న సిగ్గులేని ముఖ్యమంత్రికి ప్రజలంటే లెక్కలేదు, నిత్యావసరాల ధరలు పెరగడం మీద సమాధానం చెప్పకుండా ప్రజలు ఆనందంగా ఉన్నారని అబద్ధాలు చెప్పే సీఎం మనకు అవసరం లేదు. ఈ సీఎం కేవలం బటన్ నొక్కుతూ ప్రచారం చేసుకుంటున్నాడు, ప్రధాని కూడా బటన్ నొక్కుతూనే ఉంటాడు, కానీ ఏ రోజు చెప్పుకోలేదు. పింఛన్ 3500 ఇస్తానంటుంది జగన్, 2028లో 250, 2009లో 250 రూపాయలు పెంచుతానని చెప్పడం ఏంటి అని ప్రశ్నించారు. 9 సార్లు కరెంట్ ఛార్జీలు పెరిగినాయి. తెలుగు తమ్ముళ్ళు అందరూ పగలంతా కష్టపడి రాత్రి ఏదో అంటే తెలుగు తమ్ముళ్ళు కాదు, అక్కడ వచ్చినటువంటి అభిమానులు అనమాట, వాళ్ళందరూ కూడా ఏదో క్వార్టర్ తాగుదామని వెళ్తే వాళ్ళ బలహీనతను ఆసరా చేసుకుని 60 రూపాయలు ఉన్నటువంటి బ్రాందీని 200కి అమ్ముతున్నాడు. అందులో 140 రూపాయలు సైకో జగన్ జేబులోకి వెళ్తుంది. రాష్ట్రాన్ని గంజాయిమయం చేశాడు. గంజాయి కావాలంటే జగన్ రావాలి, పట్టాదారు పాస్ పుస్తకం పేరు బొమ్మ వేసుకోవడానికి మీ ఆస్తికి జగన్కి ఏమైనా వారసుడా, ఇలా చేస్తే తిరగబడాలంటూ ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారంటూ సాక్షి రాసుకొచ్చింది. అలాగే తిరగబడమని చెప్పి ఆయన పిలుపునిచ్చారు. అదే సమయంలో వైఎస్ వివేకాన్ని ఎవరు చంపారో అందరికీ తెలుసు, ఈ కేసులో నిందితుడైన అవినాష్ని పక్కన పెట్టుకుని పాపం పిల్లాడని సీఎం అండవేంటని ప్రశ్నించారు. రాయలసీమలో బీసీలకు ఒక్క సీటు కూడా వైఎస్ఆర్సీపీ ఇవ్వలేదని విమర్శించారు.